వయసు వచ్చింది, నీకు స్థాయి పెరగకపోయినా కూడా వయసు వచ్చింది. ఆ వయసుకు తగ్గట్టుగా హుందాగా వ్యవహరిస్తే బాగుంటుందని చెప్పి నేను సలహా ఇస్తున్నా. దాని ప్రకారం మరలా నీకు ఛాలెంజ్ విసురుతున్నా. వీటిని ఆధారాలను రుజువు చేయడంతో పాటు దేవుడి దగ్గర ప్రమాణం చేస్తావా, బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి వస్తావా? బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు తాగుబోతుడు కాదు అనుకుంటే బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నువ్వు సిద్ధమా? కాబట్టి నా ఛాలెంజ్ని మరోసారి విసురుతున్నా. నువ్వు స్వీకరిస్తే మాట్లాడు, ఛాలెంజ్ స్వీకరించకుండా నేను మాట్లాడుతానంటే ప్రజలు అర్థం చేసుకుంటారు, ఓహో వీడు తాగుబోతాడు కాబట్టి బ్లడ్ శాంపిల్ ఇవ్వలేదు, తాగుబోతాడు కాకుండా ఉంటే బ్లడ్ శాంపిల్ ఇచ్చిండేవాడు అని. కాబట్టి నువ్వు తాగుబోతాడు కాదు అనుకుంటే బ్లడ్ శాంపిల్ నువ్వు నేను పేకాడను అంటే ప్రమాణం చేయి. అంతే తప్ప నేను ఏదో మాట్లాడేసేసి వెళ్ళిపోతాననేటువంటి ద్వంద్వ వైఖరి అవలంబించడం సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ, సోమిరెడ్డి చెప్పినవన్నీ కొచ్చి అబద్ధపు కూతరు తప్ప ఎక్కడ వాస్తవం లేదు. కాబట్టి ఈరోజు వాస్తవం లేదు అని చెప్పడానికే ఈ ఆధారాలన్నీ కూడా మీడియా సమక్షంలో ప్రజలకు తెలియజేయడానికి ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేస్తుంది. సోమిరెడ్డి మీద అదే వ్యక్తిగత ఆరోపణలు అంటే మామూలుగా నేను ఇంకా చాలా మాట్లాడిందాక చెప్పింది, చాలా తక్కువ సిమ్లలో పావు ప్లేట్ బిర్యానీ, ఇంకా బ్రెడ్ బటర్ జాము, ఇటు తిని బిల్లులు ఎక్కడ కొట్టిపోయి వాళ్ళు పట్టుకొని చుట్టు పట్టుకొని ఎదల కొట్టి కుట్టినటువంటివి ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్పాలంటే. మొచ్చుకు కొన్ని చెప్పా, అయ్యా ఇతని వ్యక్తిత్వం ఇట్లాంటిది, అటువంటి వ్యక్తిత్వం అందరికి ఉంటుందని కోరుకుంటున్నారని చెప్పా. నేను దీంట్లో స్పష్టంగా చెప్పేది, సోమిరెడ్డి నా మీద చేసినటువంటి ఆరోపణలు వ్యక్తిగతమా కాదా, రాజకీయమా, రాజకీయ సంబంధమైనటువంటివా అంటే ఒక వ్యక్తి మీద ఎక్కడో ఎన్నికలైపోయి హైదరాబాద్లో ఉన్న నా కుటుంబ సభ్యులు అందరితో ఉండేటువంటి వ్యక్తుల మీద నా గురించి నువ్వు ఏదో ఒకటి చల్లి ఏదో ఒకటి లేనిటువంటిది రేకెత్తించాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేయడం వ్యక్తిగత దూషణ కదా, వ్యక్తిగతంగా హననం చేయాలనేటువంటి ఆలోచన కదా, వ్యక్తిగతంగా నన్ను ఏదో నువ్వు ఇబ్బంది పెట్టాలనేటువంటి వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేసేటువంటి స్థాయికి మనిషి దిగజారిపోతే ఎదుటివాడు నీ మీద వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే నీ క్యారెక్టర్ నువ్వు తట్టుకోగలవా? అందుకే నేను చెప్పా, వ్యక్తిగతంగా చేయాలని కాదు, నువ్వు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నావు, లేనిపోని విమర్శలు చేసేటువంటి నువ్వు అసలైనటువంటి విమర్శలు కనుక మేము కనుక పూనుకుంటే నువ్వు తట్టుకోలేవు, నీ జీవితము నీ బ్రతుకు అలాంటిదని చెప్పడానికే వ్యక్తిగతంగా ఆయన జీవితం ఎట్లాంటిదని చెప్పా. దానికి సంబంధించి ఇదిగో నేను మరలా చెప్తున్నాను, నేను వ్యక్తిగతంగా చెప్పడంలే. ఈ పత్రికలో జమీన్ రైతులో 19/1/2001లో 12వ పేజీలో వచ్చినటువంటి వ్యాసము ఇది కరెక్టా కాదా, లేదనుకుంటే ఈ పత్రిక కరెక్టా కాదా, రెండులో ఏదో ఒకటి చెప్పు. జమీన్ రైతు మంచి పత్రిక కాదు, దొంగ పత్రిక అదే అని చెప్పు. లేదు జమీన్ రైతు మంచి పత్రిక అయితే నా మీద వచ్చినటువంటి వ్యాసం దొంగదని చెప్పలేవు కదా. కాబట్టి ఆ పేపర్కైనా క్రెడిబిలిటీ లేకుండా ఉండాలా, నీకైనా క్రెడిబిలిటీ లేకుండా ఉండాలా, అది నువ్వు స్పష్టత ఇవ్వు. ఈ పేపర్ క్రెడిబిలిటీ లేదని చెప్తావా, నాకు క్రెడిబిలిటీ లేదని చెప్తావా? కాబట్టి నీ వ్యక్తిగత జీవితం ఎలాంటిది అనేటువంటిది ఈ లోకమంతా కోడేకి వస్తుంది. కాబట్టి నువ్వు నా మీద వ్యక్తిగతంగా చేసినటువంటి విమర్శలకి నేను వ్యక్తిగతంగానే నీకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడింది. రైట్, దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఆ దోషులకి వీళ్ళకు ఉన్నటువంటి సంబంధం ఎస్టాబ్లిష్ చేయమని. నేనేదో అల్లూరులో ఉన్నాను బెంగళూరులో ఉన్నాను కాదు చెప్పాల్సింది, అదే నేను చెప్పేది. నోటుకు వచ్చినట్టుగా మాట్లాడి వెళ్ళిపోవడం కాదు. ఇదిగో బెంగళూరులో ఈ ఛార్జ్ షీట్లో ఈ అడ్రస్ ఉంది, ఈ అడ్రస్తో ఇప్పుడున్నటువంటి వ్యక్తితో సంబంధం ఉంది చెప్పను, అదేనే చెప్పాలి కదా. ఏమీ లేకుండా పొంతం లేకుండా ఎప్పుడో జరిగినటువంటి ఆ కేసు అటు జరిగింది, ఈ కోర్టు కేసు ఎటు జరిగింది, ఇది ఇటు జరిగిందని నువ్వు మామూలుగా ఎడిట్ కట్ అండ్ ఎడిట్ పేస్ట్ కాదు. ఇదిగో ఈ కేసులో ఇతను ముద్దాయి, ఆ ముద్దాయికి సంబంధించి ఈ రోజులో ఈ కేసులో నేరస్తుడు, అతనికి ఎదుర్కొన్నటువంటి సంబంధం ఇది, ఎక్కడన్నా ఒక దగ్గరనా ఈ లింక్ ఉంది, ఏదైనా సరే చెప్పమంటున్నా. ఏ విధంగానైనా సరే నీకు తోచినటువంటి విధంగా ఎక్కడన్నా ఒక లింక్ ఎస్టాబ్లిష్ చెయ్యి. ఊరికే ఆ బెంగళూరు ఉంది ఈ బెంగళూరు ఉంది, ఒకవేళ నేను బెంగళూరుకు పోతాను, బెంగళూరుకు పోయినా కూడా నేను మామూలుగా ఇప్పుడు నేను బెంగళూరుకు పోకూడదు అని చెప్పినట్టుగా ఎప్పుడన్నా అవసరం ఉన్నా కూడా బెంగళూరుకు పోతే పలానా రోజు బెంగళూరుకు పోయించాడు కాబట్టి బెంగళూరుతో సంబంధం ఉంది, లేదా హైదరాబాద్లో రేపు ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది, హైదరాబాద్లో ఉన్నాడు కాబట్టి ఇన్సిడెంట్ జరిగింది, అది కాదు కదా. ఉన్నటువంటి సంబంధం నువ్వు ఏ విధంగా రుజువు చేయగలవు అనేటువంటి ఒక సంబంధాన్ని రుజువు చేయమంటున్నాను నేను. మాట్లాడి పట్ట ఏదో నేను బురదలేని వెళ్ళిపోతానని కాదు, ఏదైనా ఒక ఆధారాన్ని తీసుకుని ఇదిగో ఇది సంబంధం ఉందని, ఆయన బెంగళూరులో ఉన్నాడు, ఈయన అల్లూరులో ఉన్నాడు, ఈయన బాంబేలో ఉన్నాడని కాదు, ఇదిగో ఈ సంబంధం దీనికి సంబంధించి వీళ్ళకి ఈ సంబంధం ఉందనేటువంటి ఒక లింక్ ఎస్టాబ్లిష్ కావాలి కదా. ఆ లింక్ ఎస్టాబ్లిష్ చేయి. ఈరోజు నువ్వు చెప్పినటువంటి దాంట్లో నేనే చెప్పా, ఏమని కారు నాకు సంబంధం లేదు, కారు నాది కాదు, అది బెంజ్ కారు అన్నావు, నువ్వు 25 లక్షలు అన్నావు, 25 లక్షలు కానీ 30 లక్షలు కానీ ఆ కారు 25 లక్షలు అయితే నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అంత నీలాగా ఉద్దర డబ్బు నాకు రాలే, నీకు వచ్చినంత ఫ్రీగా. కాకపోతే ఈ గోపాల్ రెడ్డిలు నాకు తెలియదు, నీకు తెలిసి ఉంటుంది.
ఎందుకంటే నిద్రలేస్తే ఎన్నికల కోసం ప్రతి ఒక్కరిని అడక్క తినడానికి ఈ జిల్లాలో ఉండేవాడు లిస్ట్ అంతా నీ దగ్గర ఉంటుంది. ఎవడెవడు ఎక్కడెక్కడ చేస్తున్నాడో ఫోన్ చేసి ముఖ పరిచయం లేనటువంటి వాడు కూడా ఎన్నికల్లో ఫోన్ చేసి చాలా మంది చెప్పారు, అయ్యో వాడు ఎవడో కూడా నాకు తెలియదు, అయినా నాకు ఫోన్ చేసిన డబ్బులు అడిగాడని చెప్పాను. కాబట్టి నీకుంటాయి ఆ గోపాల్ రెడ్డికి గేపాల్ రెడ్డి ఏదన్నా ఉంటే అలవాట్లు నీకుంటాయి. కానీ నేను ఎవరితో తెలియనటువంటి వాడితో కానీ లేదా ఎన్నికలకు సంబంధించి ఎవడైనా ఒక్క రూపాయి ఈ జిల్లాలో కానీ బయట కానీ గోవర్ధన్ రెడ్డి అడిగాడా ఎన్నికల ఫండ్ ఇవ్వమని చెప్పి కానీ నువ్వు రుజువు చేయి. ఒక్కడిని ఈ జిల్లాలో కాదు ఈ రాష్ట్రంలో ఎవడినైనా ఫ్రెండ్ని కానీ స్నేహితుడిని కానీ లేదా వ్యాపారంలో ఉండేటువంటి వాళ్ళని కానీ ఎవరినైనా ఒక్కడినైనా నీకు అలవాటు నీకు ఒకవేళ బహుశా ఈ గోపాల్ రెడ్డి ఏదైనా పరిచయం ఉంటే అతను ఫోన్ కొట్టుంటావు బిల్డర్ కాబట్టి నాకు ఏదైనా సహాయం చేయమని. ఆయన ఏమన్నా ఇచ్చి ఉండడేమో, దానివల్ల నువ్వు పాపం ఆయన ఏమైనా తీసుకొచ్చి నా లింకులో చేయడానికి ఏమన్నా ప్రయత్నం చేసామని అనేటువంటి అనుమానం కలుగుతుంది ఇప్పుడు. కాబట్టి తమరి పనంతా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి చందాలు వసూలు చేసేటువంటి వాడు నీ దగ్గర ఏదైనా లింకులు ఉంటాయి తప్ప నువ్వు ఫోన్లు చేసి ఉంటావు తప్ప నాకు ఫోన్లు చేయడం నాకు లింకులు అలవాటు లేదు, అటువంటి పరిస్థితి నాకు రాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.